Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from the Hindu, Indian Express and PIB. So today's topics are, so before going into today's topic, there was a question in comment section that E20 fuels అనేవి స్టార్ట్ అయ్యాక కూడా మరి ఎందుకు ప్రైజెస్ అనేవి తగ్గట్లేదు అని అన్నారు, రైట్? ఐ వాంట్ టు డిస్కస్ దాట్ ఇన్ అ డీటెయిల్ వే. ఓకే, సో దెర్ ఆర్ 3 reasons ఫర్ దిస్. ఓకే, సో ఒకటి ఏంటంటే మనకి E20 ఫ్యూయల్ టెక్నాలజీ అనేది 2023 నుంచి వచ్చే ఇంజన్స్లోనే మనం యూస్ చేయలేస్తాం, రైట్? E20 ఫ్యూయల్స్ అనేవి. సో మన దగ్గర ఇండియన్ పాపులేషన్లో 4-5 years నుంచి కూడా సేమ్ వెహికల్ వాడుతున్న వాళ్ళు ఉంటారు. సో అలా ఆ టెక్నాలజీ ఉన్న ఇంజన్స్కి E20 అనేది ఫీజిబుల్ ఉండదు. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ఇట్స్ అ బర్డింగ్ టెక్నాలజీ, రైట్? సో ఆ బర్డింగ్ టెక్నాలజీని ఆల్ ఓవర్ ఇండియా చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్. సో ఆ టైంలో మనం ఇంకా పెట్రోల్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటాము. సో దానికి సంబంధించిన టారిఫ్స్ అనేవి మనకి పడుతూనే ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్. అండ్ ద థర్డ్ రీజన్ ఇస్, ఇప్పుడు మీరు అనొచ్చు లైక్ మేడం మరి ఇటు సైడ్ E20 కోసం వీఆర్ గెటింగ్ షుగర్, రైట్? షుగర్ కింద దానివల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, దానివల్ల కూడా ఇంపోర్ట్ బిల్స్ అనేవి పెరుగుతున్నాయి, రైట్? సో అలా కాకుండా సో వీ కెన్ గో ఫర్ 2G or 3G or 4G ఫ్యూయల్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఇథనాల్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, షుగర్ కేన్, మెయిజ్, వీటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో E20 అనేది ఇట్స్ అ బర్డింగ్ టెక్నాలజీ. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. నిన్న మనం ఛాలెంజెస్లో కూడా డిస్కస్ చేసాము. ఏంటని అంటే ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ దాట్ ఫ్యూయల్స్ విల్ బీ కాస్ట్లీ. అంటే ఇనిషియల్ స్టేజెస్లలో మనకి కాస్ట్ అనేది అంత తగ్గినట్టు అనిపించదు, బట్ ఇన్ ద లాంగ్ రన్లో మాత్రం కాస్ట్ తగ్గుతుంది మనకి అని చెప్పచ్చు. ఓకే, ఇన్ అ వెరీ సస్టైనబుల్ వే. Okay, so this is the answer for that particular question. Okay, so we'll start with our today's topics. Supreme Court committee pulls up Assam government for inaction over mining activity. Okay, so ఇది ఎక్కడ వస్తుందంటే మనకి యూపీఎస్సీలో పేపర్ 3లో వస్తుంది అండ్ స్టేట్ గ్రూప్స్ పరంగా పేపర్ 4. సో నెక్స్ట్, గ్లోబల్ స్పేస్ నార్మ్స్ ఫైండ్ అ ఫర్మ్ ఫూటింగ్ ఇన్ ఇండియాస్ రీ-ఎంట్రీ రూల్స్. సో యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3 అండ్ స్టేట్ పరంగా చూస్తే మాత్రం స్టేట్ గ్రూప్స్లలో పేపర్ 4 అని చెప్పొచ్చు. నెక్స్ట్, రీబిల్డింగ్ ఫార్మింగ్ సిస్టమ్స్, రీజనరేటివ్ అగ్రికల్చర్ ఫర్ రీసైలెంట్ ఇండియా. ఓకే, సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3 అండ్ స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే పేపర్ 4. సో నెక్స్ట్ మనకు తెలిసిందే పార్లమెంట్ సెషన్ అనేది ఎండ్ అయింది, బట్ పేపర్స్లో మాత్రం సమ్ సార్ట్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ దిస్ పార్లమెంట్ టర్మినాలజీ ఈస్ కమింగ్ ఆఫ్ అండ్ కదా. సో ఒకసారి సమ్మన్ అంటారు, ఒకసారి రెసెస్ అంటారు. సో వాట్ ఆర్ దోస్ మీన్? సో అది ఇక్కడ నేర్చుకుందాం మనం. నెక్స్ట్ వీ హ్యావ్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ టుడేస్. సో ఇది మనకి హిందూ ఆర్టికల్స్లో వచ్చింది మనకి హిందూలో. సో సుప్రీం కోర్ట్ కమిటీ పుల్స్ అప్ అస్సాం గవర్నమెంట్ ఫర్ ఇన్ యాక్షన్ ఓవర్ మైనింగ్ యాక్టివిటీ నియర్ కాజీరంగా. సో కాజీరంగా నేషనల్ పార్క్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మరి అక్కడ అవుతున్న మైనింగ్ యాక్టివిటీస్ ఏంటి? సో అక్కడ అవుతున్న అసలు మైనింగ్ యాక్టివిటీస్ ఏంటంటే సమ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అవుతూ ఉంటుంది, రైట్? సో నేషనల్ పార్క్స్ దగ్గరలో ఉన్నప్పుడు మనం అలాంటివి చేయకూడదు, శాండ్ మైనింగ్ కానీ లేదంటే స్టోన్ క్వెరింగ్ కానీ. సో అలాంటి యాక్టివిటీస్ అనేవి కాజీరంగాలో అవుతున్నాయి. సో దానికి అగేన్స్ట్గా సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసి హౌ టు రెగ్యులేట్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఓవర్ ద నేషనల్ పార్క్ అని మాట్లాడుతున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ కంటెక్స్లో మనకి ప్రిలిమ్స్లో కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకు తెలిసిందే నేషనల్ పార్క్స్ ఏమన్నా న్యూస్లోకి వచ్చాయంటే చాలా అవి పేపర్లో కనిపిస్తూ ఉంటాయి, ఏది ఎగ్జామ్ పేపర్స్లలో, రైట్? సో ఇన్ దిస్ వే విల్ అండర్స్టాండ్. సో ఈ ఎన్విరాన్మెంటల్ సెన్సిటివ్ జోన్ అనేది ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆసన్ వెట్లాండ్ ఇన్ ఉత్తరాఖండ్, రైట్? ఓకే, సో ఒక 10 days అయింది అనుకుంటా. సి అగైన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ అనదర్ నేషనల్ పార్క్. అంటే ఏంటి, ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకే, సో అది దేని కింద ఇట్ ఈస్ నోటిఫైడ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ విల్ డూ ఇట్. సో మరి ఇది ఎందుకు అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇట్ అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ నేషనల్ పార్క్. ఓకే, సో ఒక్కసారి అబ్రప్ట్గా ఇక్కడ నుంచి కనుక అర్బనైజేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, సమ్ సార్ట్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ బీ షోన్ ఇన్ దిస్ నేషనల్ పార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ కదా. అలా కాకుండా వాట్ ఇఫ్ ఒక షాక్ అబ్జర్వర్ లాగా దాని చుట్టూ ఒక ఎకో సెన్సిటివ్ జోన్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే కనుక, సో అప్పుడు ఏమవుతుంది, ఇది షాక్ అబ్జర్వర్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడి నుంచి మనం అర్బనైజేషన్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. సో అలా ఒక షాక్ అబ్జర్వర్గా పెట్టడానికి అండ్ ఎగ్జాక్ట్లీ
10 కిలోమీటర్స్ ఉండాలా? సుప్రీంకోర్టు అనేది ఏం చెప్తుందంటే ఒక 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ అనేది క్రియేట్ చేయండి మీరు ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ద షాక్స్ అని అంటారు. కాకపోతే మరి ఎగ్జాక్ట్గా చేయాలా అంటే ఇట్ ఈస్ నాట్ అ రిక్వైర్మెంట్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ అన్న పదాలు వచ్చినప్పుడు మాత్రం అ బిట్ ఎక్స్ట్రీమ్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక సెపరేట్ కేటగిరీ లాగా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంటుందా అంటే దిస్ ఎకో సెన్సిటివ్ జోన్స్ నో, అవి ఒక సపరేట్ కేటగిరీ లాగా ఏముండవు మనకి. మరి ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్, ఓకే, సో అన్ని ఎలిమినేట్ చేసేస్తారా ఈ పర్టికులర్ ఎకో సెన్సిటివ్ జోన్లో అంటే నో, దే విల్ బి రెగ్యులేటెడ్. ఎలిమినేట్ చేయరు, బట్ ఒక వే ఆఫ్ రెగ్యులేషన్ అనేది మాత్రం తీసుకొస్తారు. ఓకే, సో ఆ తర్వాత మరి కాజీరంగా నేషనల్ పార్క్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? సో కాజీరంగా నేషనల్ పార్క్ మనకు తెలిసిందే అస్సాంలో ఉంటుంది అది. సో ఎక్కడ అంటే బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ గ్రేట్ వన్ హార్న్ రైనోసర్స్. ఓకే, సో గ్రేట్ వన్ హార్న్ రైనోసర్స్ అనేవి వీ నో ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీసీస్ కదా. సో ఇట్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ వల్నరబుల్ అని వస్తుంది ఇది IUCNలో. ఓకే, సో మరి ఈ గ్రేట్ వన్ హార్న్ రైనోసర్స్ అనేవి నియర్లీ 65 to 70% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ అనేది కాజీరంగాలోనే ఉంటుంది. ఎంత? 65 to 70% ఆఫ్ దిస్ వన్ హార్న్ రైనోసర్స్ పాపులేషన్ అనేది మనకి కాజీరంగా నేషనల్ పార్క్లో కనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక వల్నరబుల్ స్పీసీస్ ఇంత పాపులేషన్ ఉందంటే దాన్ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, రైట్? సో అది. అండ్ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఇట్ బికమ్ ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1985. ఆ తర్వాత కాజీరంగా తర్వాత దెర్ వాజ్ ఆల్సో ఏ మెన్షన్ ఆఫ్ దిస్ వర్డ్ కర్బీ అనలాగ్ ఇన్ ద పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో అసలు ఈ కర్బీ అనలాగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ వాజ్ ఆల్సో దేర్ ఇన్ అస్సాం. సో దానికి కూడా ఒక నేషనల్ పార్క్ అనేది ఉంది. సో విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే విచ్ గాట్ దిస్ నేషనల్ పార్క్ స్టేటస్ ఇన్ 2021. సో ఆ తర్వాత ఈ కర్బీ అనలాగ్లో ఏంటంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ అవర్ ఏషియన్ ఎలిఫెంట్స్. ఓకే, సో దానికోసం వి బ్రాట్ దిస్ ఇన్ టు పిక్చర్. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1992 ఆ టైంలో దిస్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వాస్ స్టార్టెడ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ అవర్ ఎలిఫెంట్స్. ఓకే, సో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది దిస్ కర్బీ అనలాగ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది. తర్వాత నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ పాలిటీ టర్మ్స్లో ఈ కర్బీ అనలాగ్ అనేది ఇట్ కమ్స్ అండర్ 6th షెడ్యూల్. ఓకే, సో 6th షెడ్యూల్ అనేది ఏంటి మనకి? సో 6th షెడ్యూల్లో విల్ డిస్కస్ అబౌట్ AMTM. ఈ నిమోనిక్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో AMTM అంటే ఏంటి? ఒకటి అస్సాం, నెక్స్ట్ ఇంకొకటి మేఘాలయ, నెక్స్ట్ త్రిపుర, మిజోరం. ఓకే, యా. సో ఈ పర్టికులర్ స్టేట్స్ నుంచి కొన్ని ఏరియాస్ అనేవి 6th షెడ్యూల్లో పెట్టారు ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ దెమ్. అంటే అక్కడ ఉన్న ట్రైబల్ పాపులేషన్కి ఇంకా బెటర్ కన్జర్వేషన్ మెషర్స్ అనేవి ఉండాలి. ఓకే, ఈవెన్ ఇన్ పాలిటీ బేసిస్ అంటే గవర్నెన్స్ బేసిస్లలో కూడా వాళ్ళకి సమ్ అటానమస్ రీజియన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ గ్రామ సభస్ కొంచెం పవర్ఫుల్ ఉంటాయి. సో అలా. సో అయితే ఈ పర్టికులర్ కర్బీ అనలాగ్ రీజియన్ కూడా మనకి 6th షెడ్యూల్లో అండర్ అస్సాం స్టేట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో that's it. So next we'll deal with, so that is the end of that particular article. So next article ఏంటంటే yesterday it's our Indian Space Day. Okay, so August 23rd is recognized as a Indian Space Day. So దాని పరంగా there was an article on this space technology of India. Okay, so global space norms find a firm footing in India's new re-entry rules. Okay, so మరి అసలు re-entry అంటే ఏంటి? సో re-entry అంటే ఏంటంటే if you see the diagram, so అంటే ఏంటి, it will get back into the atmosphere of India. Okay, sorry, atmosphere of world I can say, not India. So ఇప్పుడు ఏంటి, లైక్ స్పేస్లోకి వెళ్తారు, మళ్ళీ అగైన్ అవుట్ ఆఫ్ ద స్పేస్ నుంచి మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ఎర్త్ అనమాట. ఓకే, ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. సో ఆ రీఎంట్రీ రూల్స్ అనేది అసలు ఎవరు ఇస్తారు, ఏంటి అవి అలా తెలుసుకోవాలి. ఓకే, సో ఆ రీఎంట్రీ రూల్స్ పరంగా ఇన్ స్పేస్ అనే వాళ్ళు ఇస్తారు. ఓకే, సో ఈ ఇన్ స్పేస్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఐ కెన్ సే ఇన్స్టిట్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ ఇన్ స్పేస్ అనేది ఇట్ గివ్స్ సమ్ సార్ట్ ఆఫ్ రీఎంట్రీ గైడ్ లైన్స్ అనమాట. ఓకే, సో ఇన్ దిస్ వే ఫస్ట్ విల్ సీ ద ప్రిలిమ్స్ కంటెక్స్ట్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్లో ఏంటంటే, సో ఫస్ట్ August 23rd was considered as a Indian Space Day కదా. సో అసలు ఎందుకు చేసామంటే బికాస్ ఆఫ్ ద ల్యాండింగ్ ఆఫ్ దిస్ Chandrayaan-3. ఓకే, సో Chandrayaan-3 ఇస్ అ మైల్ స్టోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ కదా. సో దానికి ఒక గుర్తుగా మనం స్పేస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో వాట్ సో ఇంపార్టెంట్ అబౌట్ దిస్ Chandrayaan-3 అంటే, సో ఇండియా హ్యాస్ రీచ్డ్ దిస్ మూన్స్ సదరన్ పోల్. ఓకే, సో అసలు సదరన్ పోల్కి ఫస్ట్ కంట్రీ అనమాట ఇండియా టు రీచ్. ఓకే, సో మూన్స్ సౌత్
పోల్. అలా కాకుండా టు ల్యాండ్ ఆన్ ద మూన్ అంటే మాత్రం 4th అనమాట. ఓకే, సో జనరల్గా దెర్ విల్ బి అ కన్ఫ్యూజన్. ఓకే, సో ఎగ్జామ్ పేపర్స్లో కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా అంటే సో సౌత్ పోల్కి ఇండియా 4th నేషన్ టు గో అని అంటారు, బట్ నో, సౌత్ పోల్ ఆఫ్ మూన్కి మాత్రం 1st కంట్రీ టు గో అండ్ ల్యాండ్ ఆన్ ద మూన్ అని మాత్రం వీఆర్ 4th కంట్రీ. ఓకే, సో అదొకటి. తర్వాత మరి ఈ ఇన్స్పేస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇది ఒక అటోనామస్ ఏజెన్సీ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లియరెన్స్ రెగ్యులేటర్ ఇన్ స్పేస్. ఓకే, సో స్పేస్కి సంబంధించిన వాటిలలో క్లియరెన్స్ రెగ్యులేటర్గా మనకి ఈ ఇన్ స్పేస్ అనేది ఉంటుంది. ఇట్స్ అన్ అటోనామస్ ఏజెన్సీ. తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది స్పేస్ సెక్టర్ రిఫార్మ్స్ ఇన్ 2020 అని చెప్పొచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఇండియా అచీవ్డ్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇండియా అచీవ్మెంట్ ఇంకోటి ఏంటంటే దట్ ఈస్ మిషన్ ఆగమన్. ఓకే, సో మిషన్ ఆగమన్ అనేది ఒకటి అయింది. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. సో మనకు తెలిసిందే రీసెంట్గానే మనం ప్రైవేట్ ఇండస్ట్రీస్ని కూడా స్పేస్ టెక్నాలజీ సైడ్ స్పేస్ మిషన్ సైడ్ తీసుకురావడం జరుగుతుంది. సో మరి ఫస్ట్ ఏంటి అంటే ఇట్ ఈస్ మిషన్ ఆగమన్. ఎవరు అంటే హైదరాబాద్ బేస్డ్ స్పేస్ రాకెట్ ఏరోస్పేస్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు విత్ విక్రమ్ 1 దే ఆర్ ద ఫస్ట్ వన్. ఓకే, సో విచ్ ఈస్ ప్రైవేట్లీ బిల్ట్. ఓకే, సో ఇలా మనం దీని గురించి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సో మెయిన్స్లలో ఏం చూడాలి స్పేస్ టెక్నాలజీలో. సో స్పేస్ గురించి ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే న్యూస్లో ఉంటుంది బికాస్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ ఈస్ బికమింగ్ లైక్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా, రైట్? సో బికాస్ వీఆర్ చాలా ముందుకెళ్ళిపోతున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. సో దాని పరంగా మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అసలు ఏం తెలుసుకోవాలి? సో వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్. ఓకే, సో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి నేషనల్ సెక్యూరిటీ. సో నేషనల్ సెక్యూరిటీ పరంగా మనం కనుక చూస్తే మొన్న ఆపరేషన్ సింధూర్ చేసాం మనం అగేన్స్ట్ దిస్ పెహల్గమ్ అటాక్, రైట్? సో అందులో కూడా మనం రిసాట్ అని ఎమిసాట్ అని సో దిస్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్. ఓకే, సో మరి ఆ శాటిలైట్స్ అవన్నీ దే కమ్ అండర్ స్పేస్ టెక్నాలజీ, రైట్? సో అదొకటి. అండ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కనెక్టివిటీ. సో మనందరికీ తెలిసిందే రీసెంట్గా ఇంటర్నెట్ని కూడా త్రూ శాటిలైట్సే మనం ఆపరేట్ చేద్దాం లేదంటే తీసుకొద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్స్, రైట్? సో ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా శాటిలైట్ బేస్డ్ చేద్దాం అన్నట్టు వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ ఇట్, రైట్? అంటే ఏంటి సమ్ సార్ట్ ఆఫ్ ఈవెన్ ద కాల్స్ వి మేక్ they will be connected through these satellites, right? So ala తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. సో రీసెంట్గా చూస్తే మనం అస్సాం ఫ్లడ్స్ యొక్క పిక్చర్స్ చూస్తూ ఉంటాం. సో అసలు ఆ పిక్చర్స్ అనేవి ఎవరు తీశారు? ఆ పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆ పిక్చర్స్ అనేవి నెసెసరీ, ఎందుకంటే ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు అనేది అర్థం అవ్వడానికి, రైట్? సో అట్లా శాటిలైట్ ఇమేజెస్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్కి బెటర్గా యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు స్పేస్ పరంగా డైరెక్ట్గా ఓకే, సో డైరెక్ట్గా ఎంప్లాయ్ అయిన వాళ్ళు నియర్లీ 96,000 పీపుల్. ఓకే, ఇండియాలో స్పేస్ సెక్టర్లో డైరెక్ట్గా ఎంప్లాయ్ అయిన వాళ్ళే 96,000 పీపుల్ ఉన్నారు. అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఇన్ టు పిక్చర్. అంటే ఏంటి? ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఓకే, సో శాటిలైట్స్ వల్ల మనకి ఈ స్పేస్ టెక్నాలజీ వల్ల ఇంకా బెటర్ అడ్వాన్స్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్ టెక్నాలజీ అనొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ this agricultural పర్ఫార్మెన్స్, అంటే ఇట్లా శాటిలైట్ ఇమేజెస్ ఇంకా బెటర్గా తీసి ఇంకా బెటర్గా గ్రీనరీ ఎంత ఉందో తెలుసుకోవడం. సో అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ఫారెస్ట్ యాజ్ వెల్. సో ఒక ఆల్రౌండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటంటే హై క్యాపిటల్ అండ్ టెక్నాలజికల్ కాస్ట్. సో మీకు తెలుసా చంద్రయాన్ 3కి నియర్లీ 600 crore ఖర్చు అయింది గవర్నమెంట్కి. సో ఇట్ ఈస్ వెరీ హై కాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. మనం చూస్తే కనుక ఒక డెవలపింగ్ కంట్రీ 600 crores అంటే ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. తర్వాత నెక్స్ట్ స్పేస్ డెబ్రిస్ అండ్ ఆర్బిటల్ కంజెషన్. సో ఇప్పుడు అన్ని కంట్రీస్కి ఒకటే స్పేస్, రైట్? సో అంటే ఏంటి? అందరి శాటిలైట్స్ అనేవి ఆ స్పేస్లోకి వెళ్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది? స్పేస్ డెబ్రిస్ అంటే స్పేస్ యొక్క వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, రైట్? వన్స్ ఒక శాటిలైట్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత దాన్ని అక్కడే ఉంచడం అలా చేస్తే ఏమవుతుంది? సో అక్కడ స్పేసెస్ అనేవి చాలా కంజెస్టెడ్గా అవుతాయి, రైట్? సో దానివల్ల మనం ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దట్ ఈస్ కెస్లర్ సిండ్రోమ్. సో కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ శాటిలైట్. ఓకే, సో ఇది 2గా డివైడ్ అయిపోయింది, రైట్? డెబ్రిస్. ఇది మళ్ళీ ఇంకో 2గా అవుతుంది, ఇది మళ్ళీ ఇంకో 2గా. అంటే ఏంటి? సో ఒక చైన్ రియాక్షన్ ద్వారా ఒక వేస్టేజ్ అనేది 2గా డివైడ్ అవ్వడం, 2 4గా, 4 మళ్ళీ 8గా. అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ చైన్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. అట్లా దాన్ని మనం
కెస్లర్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. తర్వాత లిమిటెడ్ ప్రైవేట్ సెక్టర్, నేను ఇందాకే చెప్పాను ప్రైవేట్ సెక్టర్ అనేది ఈ మధ్య ఇట్ వాస్ గెటింగ్ ఇంక్లూడెడ్ త్రూ దిస్ NSIL, నేషనల్ శాటిలైట్ ఇండియా లిమిటెడ్ అనేది ఒకటి, రైట్. సో అలా అదొకటి. తర్వాత నెక్స్ట్ రెగ్యులేటరీ అండ్ లయబిలిటీ ఛాలెంజెస్. ఓకే, సో రెగ్యులేటరీ ఛాలెంజెస్ అంటే ఏంటి, సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులేషన్స్ విల్ బీ దేర్, దానివల్ల డిలేస్ అవ్వచ్చు. సో అలా. తర్వాత నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్. సో మనకి గ్లోబల్ లెవెల్లో స్పేస్ టెక్నాలజీలో కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు చాలానే ఉన్నారు, లైక్ చైనా అవ్వచ్చు, USA అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. సో అలా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఛాలెంజెస్ ఇన్ అ ప్రాపర్ వే in order to ensure better in getting the significance from this space technology. Okay, so ante బెనిఫిట్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి, రైట్. సో our next article is rebuilding farming system. ఓకే, సో రీజనరేటివ్ అగ్రికల్చర్ ఫర్ అ రీసైలెంట్ ఇండియా. సో ఇది PIB నుంచి తీసుకున్నాను నేను. సో మనకు తెలిసిందే ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ, రైట్. సో నియర్లీ 45 to 46% ఆఫ్ ఇండియన్ ఎంప్లాయీస్ విల్ బీ ఫ్రమ్ దిస్ ప్రైవేట్ సెక్టర్ ఓన్లీ కదా. సో అందుకు అసలు రీజనరేటివ్ ఫార్మింగ్ అంటే ఏంటి, అది రీసైలెంట్ ఇండియాకి ఎలా హెల్ప్ చేస్తుంది మనకి, సో అలా మనం తెలుసుకోవాలి. సో ఇది ప్రిలిమ్స్ కంటెక్స్లో ఎక్కువ ఏముండదు, బట్ మెయిన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండర్ దిస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్స్లలో. ఓకే, సో ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది ఇది న్యూస్లో, PIBలో మోస్ట్ పాపులర్ న్యూస్గా ఉండడానికి ఏంటి రీజన్ అంటే, సో దిస్ డికేడ్ గ్రోత్ అనేది 4.45% ఉంది. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ప్రీవియస్ డికేడ్స్. మిగతా డికేడ్స్ అన్నిట్లలో చూస్తే ఈ డికేడల్ గ్రోత్ అనేది మోర్ సస్టైనబుల్ అండ్ మోర్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఓకే, సో మరి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ రీజనరేటివ్ అగ్రికల్చర్, మీరు అన్నారు రీజనరేటివ్ అగ్రికల్చర్ అని, బట్ అదంటే ఏంటి, అసలు రీజనరేటివ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆర్ ఫీచర్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఇట్ మినిమైజింగ్ సాయిల్ డిస్టర్బెన్స్. ఓకే, సో మనకు తెలిసిందే ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్లలో సాయిల్ని చాలా ఎక్కువ దున్నడం కానీ సో అలా చేస్తూ ఉంటారు, బట్ రీజనరేటివ్ అగ్రికల్చర్లో అట్లా ఎక్కువగా దున్నారు. ఓకే, సో చాలా మినిమల్గా సాయిల్ని డిస్టర్బ్ చేస్తారు. ఎందుకు అంటే అలా సాయిల్ని డిస్టర్బ్ చేస్తే ఒక టెక్స్చర్ అనేది మిస్ అవుతుంది అని అంటారు అనమాట. ఓకే, సో అలా మినిమల్ ఒకటి. తర్వాత ప్రొటెక్టింగ్ లివింగ్ రూట్స్ ఆఫ్ పెరీనియల్ క్రాప్స్. అసలు పెరీనియల్ క్రాప్స్ అంటే ఏంటి, పెరీనియల్ క్రాప్స్ అంటే ఏంటంటే ఆల్ ద టైమ్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ. ఓకే, సో మ్యాంగో ట్రీస్ అనేవి పెరీనియల్, రైట్. సో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి, రైట్. అట్లా సో వాటి ట్రీస్ యొక్క లివింగ్ రూట్స్ అనేవి ప్రొటెక్ట్ చేసామనుకోండి, పైన కట్ చేసేస్తే పర్లేదు, ఈజీగా గ్రో అవుతుంది. కానీ ఒక మ్యాంగో ట్రీ మళ్ళీ సీడ్ నుంచి పెరగడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్. సో అందుకేం చేయాలి, కావాలంటే యూ కెన్ కట్ అవుట్ సైడ్, అంటే ఏంటి పైన ట్రీని మనం బ్రాంచెస్ అలానే కట్ చేసుకోవచ్చు, కానీ అండర్ రీజనరేటివ్ అగ్రికల్చర్ లివింగ్ రూట్స్ అనేవి మాత్రం ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మెయింటైనింగ్ సాయిల్ కవర్. యాజ్ అ టోల్డ్ యూ సాయిల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయరు. సో దానికి ఏం చేస్తారంటే వాళ్ళు మల్చింగ్ అని ఒకటి చేస్తారు. ఓకే, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, మల్చింగ్. సో మల్చింగ్ అంటే ఏంటంటే ఇలా లీవ్స్ అన్నిటిని పరిచేస్తారు సాయిల్ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే బెటర్ వాటర్ కన్సర్వేషన్ అవుతుంది. ఓకే, సో అదొకటి. తర్వాత ఇంటిగ్రేటింగ్ లైఫ్ స్టాక్. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ లైఫ్ స్టాక్ అంటే మనకు తెలిసిందే ట్రెడిషనల్ ప్రాక్టీస్ ప్రకారం ఇప్పుడు డంగ్, ఓకే, కవ్ యొక్క డంగ్, బఫెల్ యొక్క డంగ్ని కూడా వీ యూజ్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్, రైట్. సో అలా ఇప్పుడు అలా కాకుండా మంచిగా ఎనిమల్స్ని ఆ ఫీల్డ్స్లోకి వదిలేయడం. సో దానివల్ల ఏమవుతుంది, అలా లైఫ్ స్టాక్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఆ డంగ్ అనేది డైరెక్ట్గా అగ్రికల్చర్ ఫీల్డ్లో పడిపోవడం, దానివల్ల బెటర్ సాయిల్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్టిలిటీ, రైట్. తర్వాత లిమిటింగ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఇన్పుట్స్. దానివల్ల కెమికల్ ఇన్పుట్స్ అనేవి కూడా ఆబ్వియస్లీ తగ్గిపోతూ ఉంటాయి. సో అలా ఒకటి. తర్వాత నెక్స్ట్ ఎన్హాన్సింగ్ బయోడైవర్సిటీ. సో దానివల్ల ఏమవుతుంది, ఆన్ హోల్గా దెర్ విల్ బి అ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ, రైట్. సో నెక్స్ట్, so these are the schemes that are mentioned in this particular PIB news. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఈ రీజనరేటివ్ అగ్రికల్చర్ తీసుకురావడానికి గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది మనకి. ఫస్ట్ అది నేషనల్ మిషన్ అండ్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, సో నేషనల్ మిషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన, నెక్స్ట్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది ఒకటి, తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఒకటి, అగ్రో ఫారెస్ట్రీ కాంపోనెంట్ అనేది ఒకటి, అండ్ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇలా ఈ పర్టికులర్ 6 స్కీమ్స్ ద్వారా we can, అంటే గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు inculcate this regenerative farming as an integral part of our farming sector. ఓకే, సో నెక్స్ట్ అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి ఆఫ్ దిస్ రీజనరేటివ్ ఫార్మింగ్ వల్ల మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి. ఓకే, సో ఫస్ట్ మనం సిగ్నిఫికెన్స్ చూద్దాం. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ. ఇందాకే చెప్పాను, ఎప్పుడైతే లైక్ బిఫోర్ పండించే కంటే ముందు ఆ పర్టికులర్ ప్లేస్లో కనుక యానిమల్స్ని ఎక్కువగా తిప్పామనుకోండి, అక్కడ డంగ్ డైరెక్ట్గా పడిపోతుంది,
అయిపోతుంది, దానివల్ల మనకి సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, రైట్. సో అదొకటి. ఇట్ ఎన్హాన్సెస్ వాటర్ కన్జర్వేషన్. ఎట్లా, ఇప్పుడు గ్రీన్ మల్చింగ్ ఇందాక చెప్పాను, లీవ్స్ అన్ని ఇలా వేసేస్తారు అని, దానివల్ల వాటర్ కన్జర్వేషన్ అనేది వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంక్రీజెస్ బయోడైవర్సిటీ. సో దానివల్ల ఆబ్వియస్లీ బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది మనకి. అండ్ హెల్ప్స్ మిటిగేట్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, దానివల్ల ఇన్ అ లాంగ్ రన్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ అ షార్ట్ రన్, ఎందుకంటే ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అలాంటి మినిమల్ యూసేజ్ ఉంటుంది. న్యాచురల్గా వచ్చిన మనకి ఏమంటారు ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో మనకి గ్లోబల్ టెంపరేచర్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, రైట్. సో అదొకటి. ఎందుకంటే డిగ్రేడేషన్ ఆఫ్ ద దిస్ సాయిల్ అలాంటివన్నీ తగ్గిపోతాయి, ల్యాండ్ డిగ్రేడేషన్ అలాంటివి. సో ఆబ్వియస్లీ అప్పుడు గ్రీనరీ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, రైట్. తర్వాత ఇట్ ఇంప్రూవ్స్ లాంగ్ టర్మ్ ఫార్మ్ రిసైలెన్స్ అండ్ సస్టైనబిలిటీ. సో ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, దట్ ఈస్ సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ని చేయొచ్చు, రైట్. సో అదొకటి. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటంటే, హై ఇనిషియల్ ట్రాన్సిషన్ కాస్ట్. ఎప్పుడైనా సరే మనం ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి వెళ్తున్నప్పుడు ట్రాన్సిషన్ కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. సేమ్ గోస్ విత్ దిస్ E20 ఫ్యూయల్ యాజ్ వెల్. సో ట్రాన్సిషన్ టైంలో కాస్ట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఓకే. సో అదొకటి. అండ్ ఇట్ రిక్వైర్స్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఇండియన్ ఫార్మింగ్లో 45 to 46% మనకి ఉన్నా కానీ మనకి స్కిల్స్ మాత్రం జస్ట్ 2 to 5% పీపుల్కి మాత్రమే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, రైట్. సో టెక్నికల్ స్కిల్స్ లేకుండా రీజనరేటివ్ ఫార్మింగ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ థింగ్. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ మే రెడ్యూస్ ఈల్డ్స్, ఓకే. సో ట్రాన్సిషన్ పీరియడ్ మే రెడ్యూస్ yields. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ శ్రీలంక న్యాచురల్ ఫార్మింగ్ క్రైసిస్ అనేది తెలిసి ఉంటుంది మనకి, రైట్. సో చాలా వచ్చింది న్యూస్లో అది అప్పుడు. సో శ్రీలంకాస్ న్యాచురల్ ఫార్మింగ్ క్రైసిస్. సో అక్కడ ఏమైందండి, ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ దిస్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్స్ అనేది తీసేస్తున్నాం, ఓకే, అందరు న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి అని అన్నారు, రైట్. అట్లా ఆల్ ఆఫ్ సడన్ కనుక తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ రీజనరేటివ్ ఫార్మింగ్లలో స్టార్టింగ్ స్టేజెస్లలో మనకి ఈల్డ్ అనేది తగ్గుతుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈల్డ్ 100 అంటే హార్వెస్ట్ ప్రతి ఇయర్ లైక్ ఒక లెట్ మీ సే 2 bags ఆఫ్ రైస్ వచ్చింది అనుకోండి. కానీ రీజనరేటివ్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి 1.5 bag రావచ్చు, ఇది ఇనిషియల్ స్టేజెస్లలో. సో బట్ బీయింగ్ అ మోస్ట్ పాపులస్ కంట్రీ, ఓకే. సో అలా కనుక మనం ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళామనుకోండి రీజనరేటివ్కి, అప్పుడు ఈల్డ్స్ అనేవి తగ్గుతాయి. ఈల్డ్ తగ్గినప్పుడు ఏమవుతుందండి, ఆబ్వియస్లీ ఇంపోర్ట్ బిల్స్ పెరుగుతాయి మనకి, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంటుంది ఫుడ్ని. సో అలా. తర్వాత లిమిటెడ్ యాక్సెస్ టు మార్కెటింగ్ అండ్ ఇన్పుట్స్. మేజర్గా ఫార్మింగ్ సెక్టర్లో ఎవరు ఉంటారు, సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ చదివిన వాళ్ళు అండ్ విలేజ్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో దానివల్ల డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ప్రాపర్ మార్కెటింగ్ అవ్వకపోవచ్చు వాళ్ళ పర్టికులర్ హార్వెస్ట్కి. సో అలా ఒకటి. అండ్ డిఫికల్ట్ ఇన్ మెజరింగ్ అండ్ వెరిఫైయింగ్ అవుట్కమ్స్, ఓకే. సో ఈ రీజనరేటివ్ ఫార్మింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా వెళ్తే మనకి రిజల్ట్స్ వస్తాయి. సో క్విక్ రిజల్ట్స్ అనేవి రావు మనకి. సో అట్లా వెరిఫైయింగ్ అవుట్కమ్స్ అంటే లాంగ్ టర్మ్ కాబట్టి వెరిఫికేషన్ ఆఫ్ అవుట్కమ్స్లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేయొచ్చు, ఓకే. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ in terms of this regenerative farming, okay. So next, as I told you, today's prelim short will be on parliamentary terminology. So asli parliament terminology first, summon ante enti. Summon ante entante this will be done by president. ఎవరు ప్రెసిడెంట్ చేస్తారు. సో పార్లమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సెషన్ స్టార్ట్ చేయాలి అంటే సమ్మనింగ్ అనేది జరగాలి. ఎవరు చేస్తారు, నాట్ స్పీకర్ బట్ బై ప్రెసిడెంట్, ఓకే. తర్వాత నెక్స్ట్ అడ్జార్న్ అంటే ఏంటంటే సస్పెండ్, ఓకే. సో ఆ పర్టికులర్ సిట్టింగ్ అంటే షార్ట్ పీరియడ్ కోసం అడ్జార్న్ అనేది చేస్తారంటే ఒక షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ కాదు. సో 1-2 days అలా షార్ట్ పీరియడ్ అయితే అడ్జార్న్ అవుతుంది. సో ఇది ఎవరు చేస్తారు మనకి అంటే స్పీకర్ ఆఫ్ ద హౌస్ విల్ డూ, ఓకే. సో అదొకటి. తర్వాత అడ్జార్న్ సైన్ డై, ఓకే. సో అంటే ఏంటి అంటే ఇది వితౌట్ ఎనీ నెక్స్ట్ డేట్. ఇక్కడ అడ్జార్న్లో ఏంటంటే నెక్స్ట్ డేట్ అనేది అలా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, అడ్జార్న్ సైన్ డైలో ఏమవుతుందంటే సో నెక్స్ట్ ఎప్పుడు అవుతుందో మనకి నెక్స్ట్ ఎప్పుడు పెడతారో చెప్పరు. సో ఇది కూడా చేసేది ఎవరు అంటే దిస్ విల్ ఆల్సో బీ డన్ బై స్పీకర్, ఓకే. సో సమ్మన్ అనేది ప్రెసిడెంట్. తర్వాత నెక్స్ట్ దిస్ అడ్జార్న్మెంట్ సైన్ డే అనేది చేసేది ఎవరు మనకి, దట్ విల్ బీ బై స్పీకర్. తర్వాత నెక్స్ట్ దిస్
prorogue. Okay, so prorogue అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ దట్ పర్టికులర్ సెషన్. ఓకే, అంటే ఏంటి, ఇంకా ఆ సెషన్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ పెడతాం అదేమీ లేదు, బట్ నెక్స్ట్ సెషన్ ఏమన్నా ఉందంటే దట్ విల్ బి లైక్ వింటర్ సెషన్ లేదంటే బడ్జెట్ సెషన్ అలానే. సో దిస్ పర్టికులర్ సెషన్ వాజ్ కంప్లీట్లీ క్లోజ్డ్, ఎండెడ్ అని చెప్పేదే మనకి ఈ prorogue. సో ఇది ఎవరు అంటే ఇట్ విల్ బి డన్ బై ప్రెసిడెంట్. ఓకే, సో మధ్యలో టెంపరీ ఏంటి స్పీకర్, కానీ కంప్లీట్ సెషన్ స్టార్ట్ అవ్వాలన్నా ఎండ్ అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది, ప్రెసిడెంట్ విల్ డూ దాట్. తర్వాత నెక్స్ట్ మరి రెసెస్ అంటే ఏంటి? రెసెస్ అంటే ఏంటంటే ఈ సెషన్ రెండింటి మధ్యలో ఉండే పీరియడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్లో బడ్జెట్ సెషన్ అయింది, రైట్? సో మళ్ళీ వింటర్ సెషన్ అయింది, రైట్? సో ఆ మధ్యలో ఉన్న పీరియడ్, ఆ పర్టికులర్ పీరియడ్ విల్ బి నోన్ యాజ్ రెసెస్, అంటే పీరియడ్ బిట్వీన్ 2 సెషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ డిజల్యూషన్. సో డిజల్యూషన్ అనేది ఏంటి అంటే దట్ ఈస్ లోక్సభ విల్ గెట్ డిజాల్వ్డ్ కదా. సో ఇప్పుడు మనకి రాజ్యసభ అని ఒక పర్మనెంట్ హౌస్, నాట్ ఆ లోక్సభ, రైట్? సో అంటే ఏంటి, దెర్ విల్ బి ఎండ్ ఆఫ్ లోక్సభ. సో దాన్ని మనం డిజల్యూషన్ అంటాం. సో అలా అయిందంటే నెక్స్ట్ మనకి ఒక ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి పెడతారు, మళ్ళీ ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో అలా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద పార్లమెంటరీ టర్మినాలజీస్. సో నెక్స్ట్ ఈ రోజు మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్లో ఐ బ్రాట్ అప్ అ సెసిమిక్ మేనర్ అనే ఒక వర్డ్ని తీసుకొచ్చాను, బికాజ్ ఇది మనకి హిందూ పేపర్లో కనిపించింది ఈరోజు. సో వాట్ ఈస్ దిస్ సెసిమిక్ మేనర్ మీన్? సెసిమిక్ మేనర్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ సడన్ ఆర్ ట్రాన్స్ఫార్మేటివ్ వే ఆఫ్ చేంజ్, అంటే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం అంటే AI technology has disrupted Indian industries in a seismic manner way. అంటే ఏంటి, ఇప్పుడు AI టెక్నాలజీ వల్ల ఇండియన్ ఇండస్ట్రీస్ అనేవి చాలా సిగ్నిఫికెంట్గా మారాయి, మనందరికీ తెలిసిందే. సో అలా యూ కెన్ రైట్. ఓకే, సో నెక్స్ట్, సో టుడేస్ కోడ్ ఆఫ్ ద డే ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్లీ సమ్ ఆఫ్ ది అదర్ క్వశ్చన్, ఏది ఏ జనరల్ స్టడీస్లో పేపర్లో అయినా కానీ అడిగే క్వశ్చన్ ఇది మనకి. సో ఎడ్యుకేషన్ ఇస్ ద బేసిక్ టూల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ సొసైటీ. సో రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ సొసైటీ అన్నప్పుడు మనం ఇండియన్ సొసైటీ ఆ పర్టికులర్ క్వశ్చన్స్లలో వాడొచ్చు కదా ఈ పర్టికులర్ కోట్ని. సో అలా, సో ఇట్ వాస్ గివెన్ బై ఆర్ మహాత్మా గాంధీ గారు. సో దిస్ ఇస్ ద కోట్ ఆఫ్ ద డే. And next, so today's prelims question I brought on this Kaziranga National Park, okay, because this is a very important park in terms of exams. Next, so our next question is on this Indian space sector. So ISRO me vichanu, so try to answer it. నెక్స్ట్ మన సాటర్డే క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇండో పసిఫిక్ రీజియన్ కదా. సో ఆ పర్టికులర్ క్వశ్చన్ అసలు ఎలా రాయాలి మనం, విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ ఇంట్రో and then body and then conclusion, right? So first intro ఏంటి, the Indo-Pacific region has emerged as a center of global geopolitical and economic competition. So Indo-Pacific region అనేది has emerged as a center of geopolitical and economic competition అన్నారు, రైట్? సో మనం ఇంట్రో ఎలా స్టార్ట్ చేయొచ్చు? సో ఇంట్రో యూ కెన్ స్టేట్ దాట్ ఎమర్జింగ్ ఎకానమీస్ అనేవి ఎక్కువ శాతం ఈ ఏరియాలోనే ఉన్నాయి. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల మనం క్వాడ్ని కూడా ఆర్గనైజ్ చేసాము, మళ్ళీ ఇంకా like this, yeah. So ఇంకా $7 trillion some sort of $7 trillion economy trade కూడా ఈ పర్టికులర్ రీజియన్ నుంచి వెళ్తుంది. సో అలా యూ కెన్ సే. సో మరి బాడీ ఏంటి అంటే, సో డిస్కస్ విత్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా, ఎగ్జామైన్ ద మేజర్ ఛాలెంజెస్, దిస్ ఇస్ డిమాండ్ 1 టు ద ఇండియన్ ఇంట్రెస్ట్ ఇన్ ద రీజియన్. ఓకే, సో ఈరోజు ఒక డిమాండే. సో డిమాండ్ 1 అండ్ ఇంకొకటి ఏంటంటే విల్ రైట్ సజెషన్స్ అనొచ్చు, లేదంటే యూ కెన్ ఆల్సో రైట్ గవర్నమెంట్ మెజర్స్, మీ ఇష్టం ఏదన్నా రాయొచ్చు. సో ఈ రెండు ఇంకొక డిమాండ్లో మనం రాసేస్తే సరిపోతుంది, ఎందుకంటే మేజర్ ఛాలెంజెస్ దే టోల్డ్ అస్, రైట్? సో బట్ ఎగ్జామైన్ అన్న పదం ఇచ్చారు కాబట్టి, సో ఎగ్జామైన్ అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆ డిమాండ్ని అడ్రస్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, లేదంటే గవర్నమెంట్ ఎలా సాల్వ్ చేస్తుంది అని కూడా వీ హ్యావ్ టు రైట్. సో డిమాండ్ 1లో ఏం రాయొచ్చు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్? ఒకటి చైనా ఫ్యాక్టర్, తర్వాత నెక్స్ట్ యుఎస్ఎస్ కమర్షియల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా, కమర్షియల్ ఇంట్రెస్ట్, సో నెక్స్ట్
ఇంకా సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఒకటి. ఓకే, సో అలా మరి సజెషన్స్ ఏంటి అంటే, ఒకటి క్వాడ్ని బెటర్గా యూస్ చేసుకోవడం రావాలి, రైట్? సో క్వాడ్ అనే ఆర్గనైజేషన్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ అ బెటర్ వే. తర్వాత నెక్స్ట్ వీ కెన్ ఆల్సో లైక్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా మనం వీ కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్స్ని ఇంకా బెటర్ పరచుకోవాలి. ఓకే, సో ఏషియన్ కంట్రీస్ నుంచి, సో అదొకటి. తర్వాత నెక్స్ట్ చైనాని ఎలా అయినా సరే చైనా హెజిమోనీని తగ్గించాలి. మనకు తెలిసిందే సౌత్ చైనా సీలో చాలా హెజిమోనీ చూపిస్తుంటుంది చైనా, సో అలా. సో ఆ తర్వాత నెక్స్ట్ మరి కంక్లూజన్ ఎలా చేయాలి? సో డెఫినెట్గా ఇండో పసిఫిక్ రీజియన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ జోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ప్రాస్పారిటీ కాబట్టి, సో ఆల్ ఎకానమీస్ should come టుగెదర్. ఎందుకంటే సో ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక మల్టీపోలార్ సిస్టమ్ అనేది ఉండాలి. ఓకే, నాట్ అంటే ఇప్పుడు ఏ చైనానో లేదంటే యుఎస్ఓనో డెవలప్ అంటే హెజిమోనీ క్రియేట్ చేయడం కాదు, ఒక మల్టీపోలార్ సిస్టమ్ అనేది ఎన్ష్యూర్ చేస్తే మనకి మంచిది. అండ్ ఇండియా షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి యూ కెన్ కంక్లూడ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా మనం రాయాలి ఈ పర్టికులర్ క్వశ్చన్ని. సో నెక్స్ట్ టుడేస్ క్వశ్చన్. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆన్ రీజనరేటివ్ ఫార్మింగ్. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ and I'll discuss in tomorrow's session and how to write this particular question and what will be the structure. Okay, so this is from Sharat Chandra IAS Academy. So your dream, our mission.